శివార్లో గల నా యొక్క భూమి 202 సర్వే నంబర్ 202/3లో గల నా భూమి జస్ట్ ఓన్లీ 5 గుంటాస్ ల్యాండ్. సో అది కబ్జా గురైతుంది. దీనికి గాను పద్మా వినోద్ రెడ్డి అండ్ దిగల రియాల్టర్ అయినటువంటి బిల్డర్ దిగల నర్సరెడ్డి వీళ్ళు నా భూమిని కబ్జా గురి చేస్తున్నారు. బట్ దీనికి అక్కడ భూమిపైకి మా యొక్క పోల్లని హద్దులను అన్నింటినీ చెరిపేసి వాళ్లకు అక్రమంగా విల్లాలు భవన నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి గాను మేము పలుసార్లు అన్న ఇది కరెక్ట్ కాదన్నా అని మాట్లాడినా కానీ కూడా లేదరా బాబు మీకు ఇక్కడ భూమి ఎడుగురాబాయ్ అని చెప్పేసి అయినా కూడా వాగ్వాదంకు దిగాడు విత్. అండ్ మళ్ళా మన పద్మ గారు అయితే ఏమన్నారంటే సీదా మీకు ఇక్కడ ల్యాండ్ లేదురా బాబు, మీకు అక్కడ చెరువు ఉంది కదా, ఆ చెరువులకు దుంకి ఆ ల్యాండ్ మీకు అక్కడ ఉంటుంది తీసుకోండి అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ ఆమె మాట్లాడడం కూడా కరెక్ట్ కాదట. సరే మీరు అన్నారు కదా, దానికి తగ్గట్టు మేము కూడా మా దగ్గర ఉన్నటువంటి లీగల్గా మన దగ్గర ఆల్రెడీ పాస్బుక్, దానికి సంబంధించిన స్కెచ్ మ్యాప్, ఇంతకుముందు ఇచ్చిన రాజ్ సర్వే ఇచ్చినటువంటి మ్యాప్ కూడా ఉండగానే వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ వచ్చేసి మాతో వాగ్వాది గారు జస్ట్ నేను ఒక్కడే సింగిల్గా పోయి మాట్లాడినా కానీ కూడా వాళ్ళు ఏం చేసినట్టే మా కుటుంబ సభ్యులను తీసుకుపోయినా కానీ కూడా వాళ్ళు ఏం చేసినట్టే మా యొక్క ఈ ప్రూఫ్స్కి సంబంధించిన అన్ని పేపర్లు అన్ని ఇచ్చినా కానీ కూడా ఏం చేసినట్టే కరెక్ట్గా ఉన్నా కానీ ఈ పేపర్లని మా ముఖం మీద కొట్టేసి మమ్మల్ని ఇష్టారాజ్యాంగం మమ్మల్ని ఎందటి కొట్టడానికి మీదకి వచ్చేసారు. ఆల్రెడీ ఇంతకుముందు పలుసార్లు అలా అదేవిధంగా దాడికి కూడా గురి కావడం జరిగింది. బట్ అయినా కానీ కూడా మేము వెనక్కి తగ్గకుండా మా యొక్క భూమి ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులు అయినటువంటి కలెక్టర్ గారికి అండ్ ఆర్టీఓ గారికి అండ్ మన ఎంఆర్ఓ గారికి విత్ మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ కూడా మేము ఏం చేసినామంటే ఆల్రెడీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఇచ్చినటువంటి విషయం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాం. సార్ మాకు ఆల్రెడీ అన్ని విధాలుగా మాకు అన్నీ ఉన్నాయి కదా సార్, ఎందుకు సార్ ఇట్లా మమ్మల్ని వీళ్ళు బాధకు గురి చేస్తున్నారు కదా సార్, ఎందుకు సార్ అని అన్ని విధాలుగా మాట్లాడినా కానీ మన ఎంఆర్ఓగా ఫస్ట్ సార్ కొత్తగా వచ్చింది కదా, సార్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం విషయం సార్ ఇట్లా ఉంది సార్ అని చెప్పి మాట్లాడితే ఫస్ట్ సార్ కూడా సానుకూలంగానే స్పందిస్తే ఏమన్నానంటే సరే ప్రశాంత్ మీకు మీ ల్యాండ్ మీకు ఉంది, మేము ప్రభుత్వం ప్రకారంగా మీకు ఇచ్చిన పాస్బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, సో దానికి తగ్గట్టు కూడా మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పి ఫస్ట్ సారి మాకు సానుకూలంగా మాట్లాడాడు. తర్వాత సార్ అని చెప్పేసి మళ్ళీ వెళ్తే సార్ ఏమంటుందంటే ఇప్పుడు ఎట్లా అంటే మేము ఫస్ట్ రియల్ ఆఫీసర్ వచ్చిండు ఆర్మూర్కి అని చెప్పేసి ఫస్ట్ మేము అట్లా అనుకున్నాం, సంతోషం. బట్ ఏంటంటే సార్ ఏం చేసిండు ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు మీకు ల్యాండ్ ఉన్నది అన్నారు కదా, సో దానికి సంబంధించింది హిస్టరీ ఇంతకుముందు ఏమన్నా అంటే హిస్టరీ అంతా చెక్ చేస్తా ప్రశాంత్ మీరు క్లియర్గా ఉన్నారు కదా అని అడిగాడు. సరే సార్ అన్నీ ఉన్నాయి సార్ మీరు కూడా చెక్ చేసుకోండి సార్ అని కూడా మేము కూడా ధీమాగా చెప్పినాం. ఎందుకంటే మనకు ఉన్నది రియల్ ఉంది కాబట్టి కదా మనం ఇంత ఇక్కడ దాకా వచ్చి కూడా మనం కొట్లాడుతున్నాం. బట్ సార్ కూడా మేము అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసాం ఫస్ట్. తర్వాత ఏం చేసిండు ఏమంటున్నా అంటే సార్ మరి ఇట్లా మాకు సంబంధించిన మ్యాప్, దానికి సంబంధించిన హద్దులు కరెక్ట్గా చూపించండి సార్ మీరు, ఎందుకంటే మా ఆల్రెడీ హద్దుకోళ్ళు అన్నీ తీసేసారు. ఆల్రెడీ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి రాజు సార్ కూడా మనకు సర్వే చేసి దానికి సంబంధించిన పాయింట్లు ఇచ్చేయండి, ఆ పాయింట్లలో మేము ఉన్నాము. బట్ దాన్ని ఏం చేసి మళ్ళీ ఆ పోలను తీసేసి భవన నిర్మాణం చేస్తున్నారు. సో అదే విషయం కూడా సార్కి ఎక్స్ప్లెయిన్ చేసాం. సార్ ఏమన్నాడు, సరే ఇప్పుడు ఉన్న సర్వే రత్నాకర్ని పంపిస్తా, ఆర్ఐని పంపించిన ఏదో నామమాత్రంగా వాళ్ళు పెట్టుకున్న హద్దుల ప్రకారమే వాళ్ళు ఇంతకుముందు ప్రైవేట్ సర్వేతో చేయించుకొని హద్దులు పెట్టుకొని దానికి తగ్గట్టే వాళ్ళు ఒక స్ట్రైట్ లైన్ చేసుకున్నారు. మీన్స్ అది ఒక దీర్ఘచతురస్రాకారంలో మంచిదని ఒక పిల్లలకి తయారు చేసుకున్నారు. దాని ప్రకారంగానే ఇప్పుడు సర్వే చేసిన రత్నాకర్ గారు కూడా సార్ ఇది ఆల్రెడీ అట్నే ఉన్నది, దాని ప్రకారంగానే మేము చేసినాము అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సర్వే ఆ విధంగా చేసి మరి అదే విధంగా చేసి అనేది నాకు ఇప్పటికీ అది అర్థమైతలేదు. ఇప్పుడు నేను చూపించేది ఏంటి అంటే సార్ కూడా నేను ఆల్రెడీ ఎంఆర్ఓ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సార్ ఇప్పుడు ఇది మనకి ఇట్లా ఇది ఎట్లా స్ట్రేట్ ఫార్వర్డ్ వస్తుందని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వచ్చే కమిషనర్ నుంచి వచ్చే వాళ్ళు కూడా కమిషనరేట్ సిబ్బంది కూడా వచ్చే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు వచ్చి ఏదో నామమాత్రం ఇక్కడ సర్వే చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రాబ్లం ఉన్న దగ్గర మాత్రం సర్వే చేయలేకపోతున్నారు. ఎందుకు అనేది నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. వాళ్ళు ఏమంటున్నారంటే దానికి సంబంధించిన విషయం ఇప్పుడు ఇది ఏమంటున్నారంటే ఇంతకుముందు ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనకు రత్నాకర్ సార్ ఆల్రెడీ ఇట్లా సర్వే చేసిండు, దీని ప్రకారం చేసిండు. సో ఇప్పుడు టీపీఓ సిబ్బంది కూడా ఏమంటున్నారంటే సార్ ఆల్రెడీ సర్వే చేసిందే లాస్ట్ ఫైనల్ సార్, దాని ప్రకారమే మేము బేస్ చేసుకొని మేము మీకు ఆల్రెడీ అలాగూ అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పి మాకు ఏదో విషయం వాళ్ళు క్లియర్గా చెప్పేస్తున్నారు. అది ఏ విధంగా అనేది మాకు కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. అవి ఇంకా ఏంటంటే ఆల్రెడీ నేను మున్సిపల్ ఆఫీస్లో కూడా నేను అప్లికేషన్ ఇచ్చిన. సో అప్లికేషన్కి నాకు రిప్లై మాత్రం ఇవ్వాలి కదా, ఆ రిప్లై కూడా ఎలాంటి రిప్లై లేదు నాకు. ప్రశాంత్ నీకు నేను పెట్టినావు కదా ఈ అప్లికేషన్కి సంబంధించిన
మా తరఫున నీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తున్నాము, చూసుకో, ఎక్కడైనా నువ్వు మాట్లాడదలుచుకోవాలనుకుంటే కూడా పై అధికారుల దగ్గర పోయి మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఒక విషయం నాకు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వాలి కదా. అలాంటిది ఎలాంటి విషయం లేకుండా ఏదో మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప పోయినప్పుడల్లా మా చెప్పులు అరుగుతున్నాయి కానీ మాకు పని అయితే లేదు మున్సిపల్ ఆఫీస్ నుంచి మాత్రం. రైట్. ఇంకోటి ఏంది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా సార్కి ఎక్స్ప్లెయిన్ చేసిన, సార్ ఇది కరెక్ట్ కాదు సార్, చూడండి సార్ ఇక్కడ మాత్రం మీరు చేస్తున్నారు, ఇక్కడ మాత్రం ఆపుతున్నాం అంటున్నారు, ఏం ఆపుతున్నారు సార్, ఇక్కడ సర్వే చేసింది సార్, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఎట్లా వస్తుంది సార్, ఇప్పుడు 200 సర్వే ఉంది, 199 సర్వే ఉంది. సో దీనికి ఇప్పుడు ఎంఆర్ఓ ఏమంటాడు తెలుసా, 200 సర్వే నెంబర్కే సర్వే చేసినాము, మిగిలిన దానికి మేము చేయలేము అంటున్నాం. అంటే ఏ విధంగా చేస్తే మొత్తం చేసి అది విషయం క్లియర్ ఉందా లేదని మాకు స్పష్టంగా నీ దగ్గర నుంచి రిపోర్ట్ ఇవ్వాలి కదా. రిపోర్ట్ ఇవ్వండి సార్ అని 10 మార్లు మేము అడిగితే ఏమంటాడంటే ఓన్లీ ఈ మ్యాప్ ఇచ్చింది, ఈ మ్యాప్ ఏం చేసుకోవాలి సార్ చూడండి, రిపోర్ట్ ఇవ్వమంటే ఈ మ్యాప్ ఎందుకు ఇచ్చింది నాకు అర్థం కాదు. ఈ మ్యాప్ మా దగ్గర లేదా, మన దగ్గర ఆల్రెడీ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఈ మ్యాప్. ఇది అంటే మేము పిచ్చోళ్ళమా? నేను కూడా చదువుకున్నా సార్, నేను కూడా బీఎస్సీ బీకామ్ కంప్యూటర్స్ చదువుకున్నాను, నేను పిచ్చోన్నా నేను కూడా. అరే మరి ఇంత అంటే ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారంటే తెలుసా, ఏదో నిద్రావస్థలో పనిచేస్తున్నారా, అంటే జీతాల కోసం పనిచేస్తున్నారా మీరు? అసలు అర్థం కాదు. అంటే సామాన్యుడికి మీరు అంటే రెస్పెక్ట్ ఇవ్వరా? అంటే రెడ్డిలకే మీరు రెస్పెక్ట్ ఇస్తారా? అంటే రెడ్డిస్ వచ్చి మీ దగ్గర కూర్చోవాలి సీదా వచ్చి కూర్చుంటేనే మీరు పని చేస్తారా? అంటే మా లాంటి నార్మల్ పర్సన్స్ మీకు రెస్పెక్ట్ ఇవ్వరా మాకు అసలు? ఏ విధంగా మీరు మాకు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు? అంటే బీసీలో ఉండడం మా తప్ప, మేము కూడా రెడ్డిలో ఉంటాలా? మేము చేసుకున్న తప్ప ఇది? అంటే ఎట్లా ఉన్నదంటే దౌర్జన్యపరంగా మీరు ప్రభుత్వ అధికారులు కూడా వ్యవహరించడం ఈ కరెక్ట్ కాదని చెప్పి నా మనవి. ఎందుకంటే మీరు కూడా మారండి కొద్దిగా. ఎందుకంటే మా సామాన్యుడికి నువ్వు ఎంపీ అయినప్పుడు నువ్వు ప్రభుత్వ సీట్లో కూర్చొని నువ్వు ఏమవసరం అసలు కూర్చోవడం? రిజైన్ చేసి పక్కకి వెళ్ళిపో, కాదంటే వేరే మంచిగా నిజాయితీ పనులను వచ్చి ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తారు, సామాన్యులకు హెల్ప్ చేస్తారు. ఆర్డీఓ ఇంకోటి ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ గారు ఏమన్నారు మళ్ళీ సానుకూలంగానే ప్రతి ఒక్కరు ఫస్ట్ సానుకూలంగానే స్పందిస్తూ తర్వాత మా విషయాలన్నీ గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎందుకు వస్తున్నాం, మా బాధ ఏంది తెలుసుకోండి కదా. ఫస్ట్ తెలుసుకోలేని వారు మీరు ఎందుకు అసలు మీ ఉద్యోగాలు ఎందుకు అసలు మీకు నాకు అర్థం కాదు. అంటే అంటే డబ్బులు ఇచ్చినవా అంటే ఎట్లా ఉన్నదా అంటే ఇప్పుడు టీగల్ నర్సారెడ్డి మోచేతి నీళ్ళు మీరు తాగి పనిచేస్తున్నారు, మీరు నాకు అర్థం కాదు. ఎందుకు ఇట్లా వివరిస్తున్నారు? మీరు ఏదైనా కానీ మాకు సామాన్యుడికి ఎందుకు ఇంత నష్టం జరుగుతుంది, నా సామాన్యుడికి మీరు హెల్ప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి ఆఫీసర్లకు అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏంటంటే నా పరంగా ఇది కరెక్ట్ లేకుంటే నాకు అందరూ మీరే అంటారు ఎందుకు కరెక్ట్ లేదు కాబట్టి, ఇది కరెక్ట్ లేదు కదా బాబు నువ్వు పక్క జరా బాబు అని చెప్తారు. మళ్ళీ ఇంకోటి ఏమంటాడు మన ఎంఆర్ఓ సార్ ఏమంటాడు, ఇది ఆల్రెడీ 202 అనేది మొత్తం బఫర్ జోన్లో ఉంది, సో దీనికి సంబంధించింది బాగా అలిగేషన్స్ ఉన్నాయి, సో దీన్ని మొత్తం మేము 202 అనేది మొత్తం మేము ప్రభుత్వ భూమి కిందకి తీసేసుకుంటాము అని చెప్పామంటే ఇంకా పని చేయండి. ఇంకా నేను కూడా సంతోషిస్తాను, ఎందుకంటే ప్రభుత్వం తీసేసుకుంటే కూడా నాకు సంతోషమే. ఎందుకంటే 202 అనేది నా ఓన్లీ జస్ట్ ఒక చిన్న పార్టీ, బట్ కబ్జాదారు అయినటువంటి మన పద్మా వినోద్ రెడ్డి వాళ్ళకి మాత్రం దగ్గర 6 ఎకరాల భూమి ఉంది. మరి వాళ్ళకి ఎట్లా వచ్చింది భూమి? మా చిన్న తరహా కులాలకు సంబంధించిన వాళ్ళందరూ అందరినీ మభ్యపెట్టి కొనుక్కున్నవా, కబ్జా చేసినవా, దానికి సంబంధించిన రిపోర్ట్ అడగండి వాళ్ళని. ఎందుకు అడగారు అట్లా రిపోర్ట్ అడగారు? వాళ్ళు ఎట్లా తీసుకుంటారు ఆ భూమిని? సరే ఇప్పుడు ఈ మధ్యతరగతి భూములని మీరు ఏ విధంగా నువ్వు రెడ్డి పైకి ఎట్లా చేంజ్ అవుతాయి? ఈ భూములకి అసైన్ ల్యాండ్లో మీకు రెడ్డి కిందకి ఎట్లా చేంజ్ అవుతాయి ఇవన్నీ మరి ఎవరు తీయారు? మరి లెక్కలు ఎందుకు తీయరు? మాది ఓన్లీ జస్ట్ 5 గుంటాస్ భూమి, మాకు క్లియరెన్స్ ఇస్తే మేము ఇంతగానో మాట్లాడుతుంటే మాకేం అవసరం? మా బాధ కూడా మేము ఎందుకు చెప్తున్నాం? టీగల్ నర్సారెడ్డి అంటాడు ఏమంటాడు అంటే, అరే బాబు మీరు ఎవరి దగ్గరకన్నా పోలరా, పోలి మీరు అట్లా పోయేస్తారు, నేను వాళ్ళ చేతిలో నేను పైసలు పెట్టేసి వాళ్ళ పక్క జరుపుతారా బాబు అంటున్నాడు. అంటే ఇంత క్లియర్గా చెప్తుండు అంటే మేము ఏం చేయలేమని అర్థం కదా. ఇట్లా మేము ఏం చేయలేము కాబట్టి మరి ఎట్లా అంటే ఇది విషయం ఏంటి అంటే దౌర్జన్యపరంగా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నిజంగా ఏంటంటే మనం అంటే ప్రజకులం అంటే మేము అంతా అవలేలా కనిపిస్తున్నామా, ఎట్లా చురుకగా కనిపిస్తున్నాం మీకు అసలు? ఎందుకు ఇంత దౌర్జన్యపరంగా మీరు ఇట్లా మమ్మల్ని వేధిస్తున్నారు? ల్యాండ్ అక్కడ ల్యాండ్ ఉండడం మాకు మేము చేసుకున్నాం తప్ప. ఇంతకుముందు ఇచ్చిన విధంగా కూడా మాకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఇచ్చింది, ఆల్రెడీ మనకు దాన్ని ఏమంటారు ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే మనకి ఇంతకుముందు గవర్నమెంట్ వచ్చింది, తర్వాత తాతకు వచ్చింది, సంక్రమించింది అని చెప్పి దాంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసింది. సో ఇంకా ఏం మీకు క్లియరెన్స్ ఇవ్వాలి నేను గవర్నమెంట్కు? ఇంకా మీరు ఎవరు మాకు హెల్ప్ చేయాల్సింది ఎవరు? అసలు ప్రభుత్వం హెల్ప్ చేసేది
చెప్పండి. చివరిసారిగా మా భూమి మాకు కావాలి అంతే, అక్కడ విషయం ఇంకోటి ఏం లేదు. చాకలి ఐలమ్మ పుట్టినటువంటి కులంలో పుట్టిన మేము కూడా సాయుధ పోరాటానికి కూడా దిగడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా ప్రాణాలు పోయినా కానీ కూడా మా భూమి కావాల్సిందే. ఎందుకంటే మా తాత నుంచి వచ్చిన భూమి నేను కొనలేను, నేను పెట్టలేను. నాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది. మా నాన్న దేశంలో దుబాయ్లో వర్క్ చేస్తూ చనిపోయింది యాక్సిడెంట్లో. అది నాకు ఒకటే భూమి మిగిలింది, అదొక భూమి. దాని మీద మాకు ఆధారం ఉన్నదయ్యా, మాకేం లేదు. ఊరోళ్ళు సహకారం చేసినా కానీ ఇలా చిన్నగాడు పట్టుబడుతున్న కదా ఉన్నారు, మొక్కుడు పిల్లగాడు ఏం లేదు మాకు. ఆ భూమి మీద మాకు ఆధారం ఉన్నది. పిల్లగాడు ఎట్లున్నాడు, ఏం కదా అయిపోయి అన్నాడు. అసలు అటు ఇటు తిరిగి వచ్చిండు. ఏం లేదు మాకు సార్, ఇదే ఉన్నదని మమ్మల్ని మొత్తం అందరూ ఒప్పుతున్నారు. ఊరోళ్ళని కూడా పట్టుకొని మానసమా తిరిగింది, వాటిని వేసిండు. అన్ని మాటలు మాట్లాడినా కానీ ఏది పట్టించుకుంటలేదు. ఏడిపోయినా ఏం లేదు, ఏడున్నా కానీ ఏముంది, ఏడిపోయినా కానీ పెద్దలు లేరని సహకరిస్తలేరు. మమ్మల్ని పిల్లలు తిరుగుతున్న వాళ్ళకు నన్ను సహకరిస్తలేరు. అయ్యో ఇలా సహకారాలకు వృత్తి చేసిన వాళ్ళకు మేము ఏదో ఊరు ఆడబిడ్డలకు అయ్యో మమ్మల్ని నోరు పట్టించుకుంటలేరు. చిన్న బాధపడ్డ వాళ్ళని ఏడిపోయినా సహకరిస్తలేరు. పిల్లలు చిన్న పిల్లలు ఇలా చదువు మొత్తం భర్తలు లేరు, వాళ్ళు లేరు. ఇలా నా భర్త లేరు, మా అత్త మామ లేరు, అయ్యలాగా వాళ్ళు లేరు. మాకు బాధపడ్డా కానీ వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తలేరు. అయ్యా మీకు నమస్కారం. అంటే మీడియా మిత్రులకు తెలిసేది ఏంటంటే ఆల్రెడీ ఎమ్మెల్యేని కూడా అప్రోచ్ అయ్యాం, ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం. సో వాళ్ళకి సంబంధించినటువంటి మన పద్మా వినేంద్ర రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి అలా మరిది శ్రీనివాస్ ఆయన జంకంపేట, ఆయన మూల ఎర్రన్న అని చెప్పి, ఇంకా మిగిలిన ఆయన మన కట్ట నర్సయ్య మచ్చర్ల. సో వీళ్ళు మన లోకల్గా కూడా కొంతమంది పర్సన్స్ వాళ్ళకు ఎలిజిబుల్గా నిలబడి వాళ్ళకి తగ్గట్టే మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే ఎమ్మెల్యే దగ్గర పోయినప్పుడు కూడా ఏమన్నా ఎమ్మెల్యేతో మేము ఆఫీస్లో అడుగు పెట్టాం కానీ క్యాంప్ ఆఫీస్లో సీదా ఫస్ట్ మనం చూడగానే ఆ పర్సన్స్ వెళ్ళిపోయి సీదా సార్కి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి సంబంధించిన భూమి లేదు, ఏం లేదు, వాళ్ళకేం మీరు అంతా సానుకూలంగా స్పందించకండి సార్ అని చెప్పి లోపల మాట్లాడుతూ వచ్చేసి బయటకు రాగానే సార్ అని మాట్లాడినా కానీ ఎమ్మెల్యే కూడా అంతా మాకు ఏం సరే మేము ఒక ఓటర్గా మీకు ఓటేసినా కానీ కూడా మాకు ఎలాంటి మీ దగ్గర నుంచి మాకు రెస్పాన్స్ రాలేదు. దాని గురించి ఏమన్నా అంటే సరే మేము చూస్తాము, మీకు ఉన్నదా అసలు ఫస్ట్ అసలు మీకు కబ్జాలు ఉన్నారా అసలు ఏదో నామకే వాసుగా మాట్లాడి ఆ విషయాన్ని ఆయన పక్కన జరిపించింది తప్ప ఇప్పటికి కూడా మేము సరే నేను ఏంది దాని గురించి నేను ఎంక్వైరీ చేపిస్తా, దాని గురించి ఏదైనా విషయం మీకు తర్వాత చెప్తా అని చెప్పి పక్క జరిపించిన విషయం అంతా ఇప్పటికి కూడా ఎలాంటి క్లియరెన్స్ లేదు దాని గురించి. ఎమ్మెల్యే విషయంలో నేను ఏమంటున్నా సార్, ఎట్లా అంటే అందరికీ మన ప్రభుత్వ వ్యవస్థలో ఎవరెవరు ఉన్నారు నేను అందరిని అప్రోచ్ అయినా, బట్ ఎవరి దగ్గర నుంచి కూడా రిప్లై లేదు. ఎందుకు లేదు అంటే నేను ఒక చిన్న మధ్యతరగతి వ్యక్తినే కదా మీరు ఇంత చిన్న చూపు చూసింది నన్ను. అంటే పెద్ద వ్యక్తులు అయితే మీరు కంపల్సరీ స్పందిస్తారేమో అని అనుకుంటున్నా ఇప్పటికైతే. మరి చిన్న వ్యక్తిగా ఉండడం వల్లనే నాకు ఎలాంటి మీరు వెళ్ళలేకపోతున్నారు. బట్ ఇంకోటి ఏంటంటే మీడియా మిత్రులందరికీ నమస్కారం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.